అందరూ కూడా కృషి చేయాలి. మనకి జూన్ వచ్చేసరికి కనీసం ఒక 50 స్ట్రెంత్ పెరిగేటట్టు మీరు అందరూ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఒకేసారి అయితే ముందు చెప్పారు, మన స్కూల్లో ఇంటర్నెట్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. నిజంగానే మీరు వేరే ఏ స్కూల్కైనా వెళ్ళండి, పిల్లలు ఇక్కడ ట్యాబ్ వాడుకోవడానికి ఒకసారి అప్డేట్ చేయడానికి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయడానికి చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ టవర్ చాలా వీక్గా ఉంటుంది, ఏ టవర్ పనిచేయదు ఈ ఊరు. అందువల్ల ఈ రూమ్లోకి ఒక ఇంటర్నెట్ని, అక్కడ సైన్స్ ల్యాబ్లో ఒక ఇంటర్నెట్ని, ఆ సైన్స్ ల్యాబ్కి మన ఫిజికల్ సైన్స్ టీచరు, తర్వాత వసుంధర మేడం ఇంతకుముందు వర్క్ చేసినటువంటి ఆ టీచరు వాళ్ళు డొనేషన్ ఇచ్చారు. మిగిలినటువంటిది ఈ రూమ్కి నేను శాంతి మేడం ఇచ్చి వారికి నెల కూడా 1000 రూపీస్ పే చేస్తారు. ఆలోచించండి, పిల్లలు ఎక్కడ ఇబ్బంది పడకూడదు, నెట్ లేదనేటటువంటిది ఇబ్బంది పడకూడదు. ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే నా కళ్ళెదురుగా నేను చూస్తూ ఉండేటప్పుడే వీటిని అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు 9th క్లాస్ పిల్లలు రెగ్యులర్గా ఇక్కడే కూర్చుంటారు. వచ్చి కూర్చొని ఈ సాఫ్ట్వేర్స్ దీనిలో ఉండేటటువంటి సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి వీళ్ళు ఎన్ని నిమిషాలు వాడారు అనేటటువంటిది వీళ్ళు ఇక్కడ నెట్ కనెక్ట్ చేస్తేనే అక్కడ వాళ్ళకు కనెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా చేస్తున్నాం. తర్వాత ఇంకా మేము చేసేటటువంటిది ఇంకోటి నైట్ విజన్ వస్తుంది. నైట్ విజన్ వచ్చినప్పుడు ప్రతి ఇంటికి వస్తే చూస్తే ఒక పక్క టీవీ ప్లే అవుతూ ఉంటుంది, సీరియల్ వస్తూ ఉంటుంది, ఇంకో పక్క పిల్లవాడు కూర్చొని ఉంటాడు. సో మేము ఎన్ని ఇళ్ళకి వెళ్ళామో అన్ని ఇంట్లో ఇదే పరిస్థితి. ప్రతి ఇంట్లో నారాయణపురం ఈ మధ్య వెళ్ళాము, ప్రతి ఇంట్లో అదే పరిస్థితి. తర్వాత పెంకులపాడు వెళ్ళాము, అక్కడ అదే పరిస్థితి. సో ఏ ఊరు, ఆ ఊరనే కాదు ఈ ఊరనే కాదు, అన్ని ఊర్లలో అదే పరిస్థితి. అంటే పిల్లవాళ్ళు చదివేటటువంటి 6 నుంచి 9 వరకు దయచేసి మనం సీరియల్ చూడకుండా ఉండలేమా అనేది ఆలోచించండి. పిల్లవాళ్ళు ఏం చదువుతారు? పగలు చూసుకోండి. పిల్లవాళ్ళు స్కూల్కి వచ్చిన టైంలో మీరు ఏం చూస్తారో, సీరియల్ చూస్తారో, సినిమాలు చూస్తారో చూసుకోండి. పిల్లవాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత టీవీ ఆపేయండి. ఎల్లుండి నుంచి మళ్ళీ మేము నైట్ విజన్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రతి ఇంటికి మళ్ళీ వస్తాము. ఈసారి ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకు మాత్రమే కవర్ చేసాం. ఈసారి అట్లా కాకుండా అన్ని క్లాసులకు వస్తాము. వచ్చినప్పుడు మీ ఇంట్లో టీవీ ఆన్లో ఉండకూడదు, మీ చేతిలో పుస్తకం ఉండాలి. మీ చేతిలో పుస్తకం ఉండాలంటే కొంతమంది పుస్తకం చేతిలో పెట్టుకొని దిక్కు చూస్తా మాట్లాడుతూ ఉంటారు, అలా ఉండకూడదు. చదువుతూ కనిపించాలి. తర్వాత ఏం చేస్తున్నారంటే ఒక టీచర్ ఊళ్ళోకి వచ్చాడని తెలుస్తానే వాళ్ళ పిల్లలు ఒకరికొకరు స్ప్రెడ్ చేసుకుంటున్నారు. ఒకరికొకరు చెప్పుకొని ఏం చేస్తున్నారంటే సార్ వస్తున్నాడు, సార్ వస్తున్నాడు అని బుక్ ఎత్తుకొని అప్పుడు కూర్చుంటారు. ఇలాంటివి మీరు పేరెంట్స్ జాగ్రత్త పడాలి. అట్లా కాకుండా చదవడం అనేది ఒక హ్యాబిట్ చేయండి. 6 నుంచి 9 వరకు ఖచ్చితంగా చదవాలి. ఇలా మీరందరూ కూడా కేర్ తీసుకోవాలని మళ్ళీ ఒకసారి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.